మీరు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ఆయన మాటలు మీ యందు నిలిచి ఉంటాయో మీ జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎవ్వరూ వాటిని జరగకుండా ఆపలేరు. మీరే మీ జీవితంలో కార్యాలు జరగకుండా ఆపుకుంటున్నారు. ఎందుకో చెప్పనా? మీ హృదయంలో ఆయన మాటలు నిలిచి ఉంటే ఎవడు మీ జీవితంలో జరిగే కార్యాన్ని ఆపలేడు. యేసయ్య కంటే గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఏ ఒక్కడు లేడు. హీఈస్ ద రియల్ హీరో. అప్పుడైనా ఇప్పుడైనా మన ప్రభువు గొప్పవాడు, గొప్ప కార్యాలు చేయగలవాడు. ఆయనే పక్కన పెట్టేశాడు. అరే నాయన, అద్భుతాల వల్ల మీరు మారరా, మారు మనసు రాదు. మీకు ఎప్పుడు వస్తుంది మారు మనసు? నా యందు మీరుండండి, మీ యందు నా మాటలు ఉంచుకోండి, అప్పుడు మీకు మారు మనసు వస్తుంది. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు నేను చేస్తాను. దిస్ ఈస్ ద రూల్ ఫర్ ఆల్. ఆయన దాటిపోయే అద్భుత కార్యాలు అయితే ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎన్నడు ప్రపంచంలో ఎవడు, చివరికి యేసుక్రీస్తు రాకడ వరకు ఎవడు చేయలేడు. ఆయన దాటిపోయి ఆయన క్రిందే ఎవడైనా చేయాలి తప్ప ఆయన పైన నేను ఇంకా గొప్ప కార్యాలు చేస్తానని ఎవడు చెప్పినా అది అబద్ధమే.